ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. దీంతో ఊరికే అలసిపోవటం, బాడీ పెయిన్స్ వంటివి కామన్ అయిపోతున్నాయి. దీంతో ప్రతి చిన్న విషయానికి నొప్పి మందులు తీసుకుంటున్నారు. కానీ అలా కాకుండా కొన్ని సహజ పద్ధతులని ఫాలో అయితే మెడిసిన్ వాడకుండానే నొప్పులని తగ్గించుకోగలుగుతారు. అలాంటి సహజ పద్ధతుల్లో ఉప్పు నీటి స్నానం ఒకటి. సముద్రపు ఉప్పు నీటిని స్నానం చేసే నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేసి చూడండి. వచ్చే లాభాలు అన్ని ఇన్ని కావు. సముద్రపు ఉంటే ఈ ఉప్పు సముద్రంలో ఉండే ఈ ఉప్పు నీటిని ఎండబెట్టి ఉప్పుని తయారు చేస్తారు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన చర్మం, కండరాలు, కీళ్ళకి చాలా మంచివి. ఈ నీటితో స్నానం చేస్తే ఎన్నెన్నో లాభాలు కూడా ఉంటాయి. సముద్రపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఇది చనిపోయిన చర్మ కణాలని తొలగించి కొత్త కణాలు ఏర్పడేలాగా చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్గా, మృదువుగా ఉండేలాగా చేస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. ఎలాంటి మెడిసిన్ వాడకుండానే స్కిన్ చక్కగా మెరుస్తుంది. రోజంతా పని చేయటం, ముఖ్యంగా కూర్చుని పని చేసే పనిలో 8 నుంచి 9 గంటలు పని చేయటం వల్ల శరీర దృఢత్వం, కండరాల నొప్పులు అనేవి పెరిగిపోతాయి. నొప్పి నివారణ మందులకి బదులుగా ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల ఈ నొప్పులైతే తగ్గిపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, కండరాల నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా అలసిన పాదాలకి ఉపశమనం అయితే లభిస్తుంది. ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల బాడీ మాత్రమే కాదు, మనసు కూడా రిలాక్స్ అవుతుంది. గోరువెచ్చటి ఉప్పు నీటితో స్నానం చేస్తే ఒత్తిడి అనేది తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది. పడుకునే ముందు ఇలా నీటితో ఉప్పు కలిపి స్నానం చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక టబ్లో వేడి నీళ్లు నింపి అందులో 1/2 కప్పు నుంచి 2 కప్పుల వరకు సముద్రపు ఉప్పు నీరు వేయండి. నీరు గోరువెచ్చగా అయ్యే వరకు అలాగే ఉంచితే ఉప్పు అనేది కరిగిపోతుంది. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు నీటిలో కూర్చోండి. ఆ వీలు లేకపోతే మెల్లిగా నీరు పోసుకుంటూ ఎక్కువసేపు స్నానం చేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయండి. రెగ్యులర్గా ఇలా చేసి చూడండి, మంచి రిజల్ట్స్ అన్నవి మీకే కనిపిస్తాయి. ఇక మీ స్కిన్ మీద ఏమైనా గాయాలు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఉంటే ఉప్పు నీటితో స్నానం అస్సలు చేయకూడదు. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే చాలు.